యేసు నీవేగా, గట్టిగా నీవేగా క్రీస్తు. వండర్ఫుల్. నీవేగా యేసు, నీవేగా క్రీస్తు, నీవేగా పాపము నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధులుగా మము మార్చినది పాపము నుండి విడిపించినది, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. ఘోర పాపము మన్నించినది, గట్టిగా మార్చినది నా, ఘోర పాపము మన్నించినది, రోత బ్రతుకును నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా. గట్టిగా చెప్పండి కొడుతూ. నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా నీవేగా యేసు, నీవేగా నీవేగా క్రీస్తు, నీవేగా. అబిగయీలు భర్త ఎవరు? నాబాలు. నాబాలు ఏమిటట? ఆ తర్వాత చూడండి, 3వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. ఇప్పుడు నాబాలు గురించి మాట్లాడుతూ, వాస్తవంగా నాబాలు ఆస్తిపరుడు. నాబాలు ఎవరు? ఆస్తిపరుడు, బహు ఆస్తిపరుడు. కానీ అతని గుణమును చూసారా? అతని పనులను బట్టి, అతని క్రియలను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఎవరి సంతతివాడట? కాలేబు సంతతివాడు. 2వ వచనం, కర్మేలులోని మయోనా నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. కర్మేలులోని ఏమిటట? మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. ఎవరి సంతతో చెప్పండి కొంచెం? కాలేబు సంతతి. షిఫ్ట్ కాకండి. అయ్యా, మీరు దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి దుష్కార్యం గురించి మీరు మాట్లాడుతూ మళ్ళా ఇక్కడికి వచ్చారేమిటి అని చెప్పి సందిగ్ధ స్థితిలోకి వెళ్ళకండి. కొన్ని విలువైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ తను వ్యవహరించిన విధానం మరొక పురుషుడు పాపం చేయడానికి ఎలా ప్రోత్సాహాన్నిచ్చిందో, ఒక స్త్రీ నీతి కలిగిన వ్యవహరించిన విధానం
తప్పు చేయబోతున్నటువంటి ఒక పురుషుడిని ఎలా కాపాడిందో చెప్పాలని ఆశపడుతున్నాను. సరే, ఈ నాబాలు ఉన్నాడు కదా, ఎవరి సంతానం? కాలేబు. కాలేబు ఏం కోరుకున్నాడు? హెబ్రోన్ను కోరుకున్నాడు. ఒకవేళ మీరు కొంచెం ఓపిక పట్టి ఇది చదువుతా ఉండి చూస్తారా? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 55వ వచనం. యెహోషువ, అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. యెహోషువ 15వ అధ్యాయము 55వ వచనం. ఇది కాలేబుకి ఇవ్వబడినటువంటి స్థలం. మోయాను, కర్మేలు, జీపు, ఈ స్థలం అంతా కూడా కాలేబుకి ఇవ్వబడింది. అర్థం చేసుకోండి, క్షమించండి, మయోను, కర్మేలు. ఇప్పుడు మయోను అనేటటువంటి ప్రాంతంలో కాలేబు సంతానం అయినటువంటి నాబాలు ఆస్తి కలిగి ఉన్నాడు. ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారు? ఇప్పుడు మాట్లాడరే. కాలేబు దగ్గర నుంచి వచ్చింది. కాలేబు సంతానం ఆస్తి అయితే వచ్చింది, కానీ నాబాలుకి ఆత్మీయత మాత్రం రాలా. అది నేను చెప్పాలనుకుంటున్నా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తి కాదు మనం పొందుకోవాల్సింది, ఆత్మీయత. నాన్న ప్రార్థనాపరుడా, నువ్వు ప్రార్థనాపరుడు కావాలి. అమ్మ నీతిమంతురాలా, అమ్మ చెల్లి నీ తల్లి వల్ల నువ్వు నీతిమంతురాలు కావాలి. అమ్మ ఇచ్చిన ఇల్లు కావాలి, నాన్న ఇచ్చిన ఇల్లు కావాలి, కానీ వాళ్ళ ఆత్మీయత మనకొద్దు, వాళ్ళు విశ్వసించిన విశ్వాసం మనకొద్దు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన జీవితం మనకొద్దు. మరేం కావాలి? ఆస్తి ఉంటే చాలు. నాబాలు పనికి మాలినవాడు, దుర్మార్గుడు. తన పితరుడైనటువంటి కాలేబు యొక్క ఆస్తిని స్వతంత్రించుకున్నాడు, కానీ కాలేబు వంటి విశ్వాసం మాత్రం స్వతంత్రించుకోలా. మొరటివాడట, దుర్మార్గుడట. మరి దుర్మార్గుడిని అబీగేలు ఎందుకు పెళ్లి చేసుకుంది? దీనికి కొంతమంది భక్తులు, బైబిల్ పండితులు చెప్పింది ఏమిటంటే, అబీగేలు యొక్క తండ్రి నాబాలు ఆస్తిని చూసి అబీగేయుల్ని కట్టబెట్టేశాడు. ఆస్తి ఉంది కదా, కూతురు సుఖంగా ఉంటుందిలే, ఆస్తి ఉంది కదా, కూతురు సౌఖ్యంగా ఉంటుందిలే అని చెప్పి బహుశా ఆస్తిని చూసి అబీగేయుల్ని ఈ నాబాలుకు ఇచ్చి కట్టబెట్టేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం.